హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఈ ఎనర్జెటిక్ డ్రింక్ని తీసుకున్నారంటే డెలీషియస్గా ఉన్న ఎన్నో హెల్త్ బెనిఫిట్స్తో ఉన్నటువంటి ఈ క్యారెట్ డ్రింక్ని తీసుకుంటే ఎంత రుచికరంతో పాటు మనకు ఎన్నో న్యూట్రియంట్స్ వచ్చేస్తాయండి. దీని పేరు ఏంటి అంటే క్యారెట్ మిల్క్ షేక్ అనుకోవచ్చు, లేకపోతే క్యారెట్ డిలైట్ అనుకోవచ్చు. పేరు ఏదైనా కూడా మనకి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా యూజ్ అవుతుంది. డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుందండి. దీనికోసం నేను క్యారెట్స్ తీసుకున్నాను. శుభ్రంగా పీల్ తీసేసుకోవాలండి. కాస్త డీప్గా పీల్ తీసుకుంటే మనకు ఆ లోపల ఉన్న డర్ట్ క్యారెట్స్లో ఉంటాయి కదా, నార్మల్గా మట్టి అవన్నీ వచ్చేస్తాయి. బాగా చక్కగా పీల్ చేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసేసుకొని ఎండ్స్ కట్ చేసుకున్నానండి. స్టార్టింగ్ ఎండింగ్ కట్ చేసుకున్న తర్వాత రఫ్గా మనము కట్ చేసేసుకోవాలి. ఈ క్యారెట్స్తో పాటుగా మనము బాదం పప్పులు, తర్వాత అంజీర్ వేసుకుంటున్నాము, ఫిగ్స్. ఈ మూడిటి కాంబినేషన్ అమేజింగ్ కాంబినేషన్ అండి. ఈ మనకు టేస్ట్ ఇవ్వడంతో పాటు స్వీట్నెస్ని కూడా ఇస్తుంది. ఇందులో మనము షుగర్ అండ్ బెల్లం లేదా చక్కెర ఏది వాడడం లేదు, డేట్స్ కూడా వాడడం లేదు. అందువల్ల ఇది డయాబెటిక్ వాళ్ళకి కూడా చాలా మంచిదండి. కుకింగ్ క్యారెట్స్ ఎందుకు కుక్ చేస్తున్నారని అనుకోవచ్చు. ఎందుకంటే రాగా తీసుకుంటే క్యారెట్స్ని పచ్చిగా తీసుకుంటే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అడిషనల్ బెనిఫిట్స్ మనకు కుక్ చేయడం వల్ల వస్తాయని చాలామందికి తెలియదండి. చూడండి, ఇప్పుడైతే నేను క్యారెట్స్ వేశాను. ఒక కుక్కర్ తీసుకున్న తర్వాత ఒక 100 ml వరకు వాటర్ యాడ్ చేశాను. అలాగే 10 బాదం పప్పులు, 3-4 ఫిగ్స్ వేశానండి. అంజీర్, డ్రై అంజీర్ వేసి కుక్ చేసుకున్న తర్వాత 2 విజిల్స్ వస్తే మనకు కంప్లీట్గా ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. ఇవి మనకు కుక్ చేయడం వల్ల క్యారెట్స్ వైటమిన్ ఏ ఎలాగో ఉంటుంది. ఇందులో బీటా కెరోటిన్ అనేది మన బాడీ అబ్జార్ప్షన్లో 30-40% వరకు మనకు ఇది అబ్జార్ప్షన్లో ఎక్కువ యూజ్ అవుతుంది. కాబట్టి ఒకసారి పచ్చిగా జ్యూస్ చేసుకొని తాగితే, ఒకసారి కుక్ చేసుకొని ఇలా అయినా జ్యూస్ చేసుకొని కానీ, మిల్క్ షేక్లో కానీ, స్మూతీగా కానీ తీసుకోవచ్చు. అందుకని చాలామందికి తెలియకపోవచ్చు ఎందుకు క్యారెట్ మళ్ళీ కుక్ చేస్తున్నారని అంటారని నేను అంటున్నాను. కాబట్టి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఎంత డెలీషియస్, అసలు ఇది మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా కూడా టేస్ట్ ఉండదు అని చాలామంది అపోహపడతారు. అట్లా కాకుండా ఒక డెలీషియస్ డెజర్ట్ మనము తీసుకుంటున్నామన్న ఫీలింగ్ అయితే తప్పకుండా వస్తుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, డైట్లో ఉన్న వాళ్ళైతే లంచ్ ఏదైనా స్కిప్ చేసి ఒక మీల్ స్కిప్ చేసేసుకొని ఇది మనం ఒక గ్లాస్ వరకు, పెద్ద గ్లాస్ వరకు తీసేసుకుంటే ఆ రోజుకు సరిపడా మనకు ఎనర్జీ వచ్చేస్తుంది. ఫైబర్, వైటమిన్ ఏ అన్నీ వచ్చేస్తాయండి. ఇక బాదం పప్పుల్లో మనకు వైటమిన్ ఈ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది కదా. ఇప్పుడు చూడండి, బాదం పప్పులు మన పైన తొక్క తీసేసి పక్కన పెట్టేసుకుందాము. అంజీరు పళ్ళు కూడా దాంట్లో కూడా డైజెషన్కి చాలా మంచిది. వైటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయండి. మినరల్స్, వైటమిన్స్ కాన్స్టిపేషన్ని కూడా దూరం చేస్తాయి. మిక్సీ జార్లో ఇవి కలెక్ట్ చేసుకుందాము. కుక్ అయిన క్యారెట్ పీసెస్ని. హార్ట్ హెల్త్కి మంచిది, ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేస్తుందండి. తర్వాత యాంటీ క్యాన్సరస్ ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉంటాయన్నమాట. తర్వాత క్యారెట్, ఫిగ్స్ అండ్ ఆల్మండ్స్ ఇవన్నీ మనము మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకుందాము. అంతలోపల ఇది కాచి చల్లార్చిన పాలని, ఒక 1/2 లీటర్ పాలను మరిగేకి పెట్టేస్తున్నాను. సైమల్టేనియస్గా అది కూడా అయిపోతుంది. చూడండి, ఇలా క్యారెట్ పల్ప్ అంతా కలెక్ట్ చేసి పెట్టేసుకుంటున్నాను నేను. డయాబెటీస్ వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చండి. కాకపోతే ఇందులో టోన్డ్ మిల్క్ తీసుకోవడం చాలా అవసరము. ఎవరికైనా కూడా టోన్డ్ మిల్క్ యూజ్ అవుతుందండి బాగా, ఎందుకంటే ఫ్యాట్ ఉండదు కాబట్టి. అలాంటి వాళ్ళు లేదు, డైట్లో ఉన్నారు, మిల్క్ కూడా అవసరం లేదు, వీగన్ అని ఈ మధ్య అందరూ అనుకుంటున్నారు కాబట్టి పాలు లేకుంటే నార్మల్గా వాటర్లో అయినా, బాయిలింగ్ వాటర్లో అయినా మనం మిక్స్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు వింటర్ కాబట్టి హాట్గా అయితే బాగుంటుంది. లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సమ్మర్లో చల్లగా కూల్గా మనము అది డ్రింక్ని ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, ఈ పల్పు, క్యారెట్ పల్ప్ అంతా చక్కగా పాలలో మిక్స్ చేసుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేయండి. పైనుండి నేను చియా సీడ్స్ ఆల్రెడీ ఒక 1 అవర్ బిఫోర్ నానబెట్టి పెట్టాను. ఇక స్వీట్ కోసం అనేసి ప్లెయిన్గానే చాలా బాగుంటుంది. నాకైతే ప్లెయిన్గానే తీసుకుంటాను నేను. ఇక పిల్లలకి ఎవరికైనా కాస్త స్వీట్ కావాలి అనుకునే వాళ్ళకైతే 1 or 2 స్పూన్స్ అలా వరకు ఇది హనీ, తేనెతో ఇవ్వచ్చు. అదర్వైజ్ ప్లెయిన్గా అయినా బాగుంటుందండి. కాస్త స్వీట్నెస్ ఎలాగో మనకు అంజీర్లో ఉంటుంది కాబట్టి, డ్రై అంజీర్లో
అలా అయితే బాగుంటుంది. ఇంకా పిల్లలకి కాస్త స్వీట్‌గా ఇష్టపడతారు కాబట్టి హనీ మిక్స్ చేసి ఇచ్చేస్తే ఎంత టేస్టీగా, ఎంత డెలీషియస్‌గా ఉంటుంది అసలు. చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో, నైబర్స్, రిలేటివ్స్‌తో కూడా రెసిపీని షేర్ చేసుకొని ఈ డెలీషియస్ అయినటువంటి క్యారెట్ స్మూతీని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై బై. సీ యూ.